నమస్కారం వెనుకొండ న్యూస్కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। ఆల్ ఇండియా నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘన సత్కారం, ప్రత్యేకంగా అభినందించిన యాజమాన్యం। శ్రీ శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, హాజరైన భక్తులు। జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ని వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొంజేటి నాగశ్రీనురాయలతో పాటు మిత్ర బృందం మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా నాగశ్రీనురాయల్ మనోహర్ని ఘనంగా సత్కరించారు। ఆయన వెంట నాయకులు ఉన్నారు। ఆల్ ఇండియా నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు విశ్వసాయి జూనియర్ కళాశాలలో ఘనంగా సత్కారం నిర్వహించారు। ఈ వారం విడుదలైన 2024 ఆల్ ఇండియా అండర్ గ్రాడ్యుయేట్ నీట్ రిజల్ట్స్ లో విశ్వసాయి విద్యార్థులు పల్నాడు జిల్లాలోనే టాప్ 1 ర్యాంక్ సాధించడం జరిగిందని యాజమాన్యం తెలిపారు। ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, దానికి కృషి చేసిన అధ్యాపకులను కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో సన్మానించారు। వినుకొండ ప్రాంత ప్రజానీకానికి మరొక శుభవార్త చెప్పేందుకు విశ్వసాయి కళాశాల ముందుకు రావడం జరిగింది। 2024 ఆల్ ఇండియా అండర్ గ్రాడ్యుయేట్ నీట్ రిజల్ట్స్లో మా విద్యార్థులు విజయకేతనం ఎగరవేయడం జరిగింది। ఈ సంవత్సరం మా కళాశాల నుంచి ఈ పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు అందరూ కూడా నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగిందని ఈ విషయం చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము। 720 మార్కులకి 620 మార్కులు, అలాగే 517, 507 ఇలాగా గొప్ప గొప్ప మార్కులు, ర్యాంకులు సాధించడం జరిగింది। ఈ సంవత్సరం మా కళాశాల నుంచి 5 విద్యార్థులు ఈ పరీక్ష రాయటం జరిగింది। దాంట్లో 5 కూడా ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు। ఆల్ ఇండియా లెవెల్లో మెడికల్ సీట్స్ 2 విద్యార్థులు సాధిస్తూ ఉన్నారు చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాము। మనం కళాశాల స్థాపించినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా ఇదే విధంగా బైపీసీలో ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకులు సాధించేందుకు కృషి చేస్తూ ఉన్నాము। అలాగే ఐఐటి జేఈ మెయిన్స్లో కూడా ఈ సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో 186 ర్యాంక్ సాధించడం జరిగింది। ఈ విద్యా సంవత్సరం నుంచి మా కళాశాల మహిళా విభాగాన్ని కూడా మేము ప్రారంభించాము। లాయర్ స్ట్రీట్లో ముసలారెడ్డి హాస్పిటల్గా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన మహిళా క్యాంపస్ని ప్రారంభించడం జరిగింది। దాంట్లో కూడా ఐఐటి నీట్కి సంబంధించినటువంటి ప్రత్యేక మహిళా తరగతులు నిర్వహించడమే కాదు, హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే బాయ్స్ క్యాంపస్ను ఆరెంజ్ స్టోర్ పై ఉన్నటువంటి విశ్వసాయి కళాశాలలో నిర్వహిస్తూ ఉన్నాము। ఈ 2 చోట్ల కూడా ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా జరగడమే కాకుండా ఎంసెట్ కోచింగ్ కూడా అందించడం జరుగుతుంది। రాబోయేటువంటి ఎంసెట్ రిజల్ట్లో కూడా మంచి ఫలితాలు మా విద్యార్థులు సాధిస్తారని అనుకుంటూ ఉన్నాము। అలాగే ఈ యొక్క ర్యాంకు సాధించేందుకు కృషి చేసినటువంటి మా బయాలజీ ఫ్యాకల్టీ అయినటువంటి శ్రీ సుహాసిని గారికి, అలాగే ఫిజిక్స్ డాక్టర్ కె రామారావు గారికి, కెమిస్ట్రీ మా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవల్లి పావని గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆ విద్యార్థులకి ఆశీస్సులు అందిస్తూ వీళ్ళు చక్కటి విద్యను పొంది దేశానికి మంచి భవిష్యత్తును అందించిన డాక్టర్లుగా వీళ్ళు అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ కూడా తెలియజేస్తూ ఉన్నాం। దేశంలోనే రెండవదిగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా సతీ సమేతంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు జరుపుకుంటున్న మహిమానిత్వ శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం 3వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవవేతంగా నిర్వహించారు। ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ, చివరి రోజైన ఉదయాన్నే గణపతి పూజ ఉత్సవమూర్తులకు విశేష అభిషేకములు, శ్రీ శనిదేవుని మూల విరాట్కు విశేష అభిషేకాలు, 1008 నామాలతో సహస్రనామార్చన పూజ, శ్రీ జ్యేష్ఠ లక్ష్మి శ్రీ శనీశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, శనిదేవునికి 190 సార్లు హోమ పూర్ణాహుతి నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఓం శం శనేశ్వరాయ నమః। మన 2 తెలుగు రాష్ట్రాలలోనే ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణం జరిగి
వైభవంగా పూజలు జరుపుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఆఖరి రోజు, చివరి రోజు 9/6/2024 ఈ రోజు స్వామివారి వార్షికోత్సవం జరిగిన స్వామివారిని ప్రతిష్ఠించబడినటువంటి రోజు కాబట్టి ఈ రోజు ముఖ్య దినం. ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే ఉత్సవమూర్తులకు నగరోత్సవ కార్యక్రమం మరియు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరియు శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా వీళ్ళందరూ భక్తులందరి సమక్షంలో కూడా అంగరంగ వైభవంగా కన్నులో విందుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యంత అరుదుగా నిర్వహించబడేటువంటి ఈ యొక్క ఉత్సవం. ఈ యొక్క కళ్యాణం అనేటువంటిది ఈ యొక్క దేవాలయంలో మన వినుకొండ ప్రాంతంలో నిర్వహించడం అనేది మన వినుకొండ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు గత జన్మలు పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలం వల్లనే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయిన తదుపరి మనకి భారీగా అన్నదాన కార్యక్రమం ఈ యొక్క దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది. తదుపరి దానితో పాటుగా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం, సుదర్శన హోమం ఈ యొక్క తర్వాత పూర్ణావతి కార్యక్రమం నిర్వహించిన తదుపరి సర్వతోభద్ర మండలి పూజను ఏర్పాటు చేసి మహాశివలింగానికి అభిషేకము మరియు సహస్రనామార్చన పూజలు కూడా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం అయితే జరుగుతుంది. అటు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ 3 రోజులు విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క దేవస్థానం వద్దకు ఇచ్చే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అందరికి కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆలయానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మా ఆహ్వానాన్ని అందుకొని ఈ యొక్క దేవస్థానం వద్దకు విచ్చేసి స్వామివారికి సేవలు నిర్వర్తించినటువంటి మా యొక్క ఆలయ కమిటీ మహిళా సభ్యురాలకు గాని, సేవకులకు గాని, మరియు కమిటీ సభ్యులకు గాని ఈ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కాబట్టి సంవత్సరం మేము గమనించింది ఏంటంటే ప్రతి సంవత్సరానికి కూడా ఈ యొక్క భక్తుల సంఖ్య అనేటువంటి పెరుగుతూ ఉంది. సో వారందరి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, వారి యొక్క ఆలోచనకి, వారి యొక్క భక్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ఇంకా వైభవంగా చేయడానికి మా వంతు దేవస్థానం తరపున మా వంతు కృషిని మేము చేస్తాము. కాబట్టి అందరికి కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి వార్ల దివ్య ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.